కొన్ని రోజుల కిందట టాలీవుడ్ మాత్రమే కాదు మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమే షేక్ అయిపోయిన న్యూస్ ఒకటి బయటకొచ్చింది. బాహుబలితో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన రాజమౌళి 1000 కోట్ల భారీ బడ్జెట్ తో గరుడ అనే సినిమా చేయబోతున్నాడన్నదే ఆ వార్త సారాంశం. మొదట ఇదేదో గాలి కబురే అనుకున్నారు, కానీ ఇది నిజంగా పట్టాలెక్కబోయే ప్రాజెక్టే అని రాజమౌళి సన్నిహితుల నుంచి సమాచారం వస్తోంది. మహాభారత కథను తెరకెక్కించాలన్నది తన కోరిక అని, దానికి ఇంకా కొన్నేళ్లు పడుతుందని జక్కన్న గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ గరుడ కథ మహాభారతం నేపథ్యంలోనే ఉంటుందంటున్నారు. మహాభారతం తీయడానికి ముందు రాజమౌళి తాను పెట్టుకోబోయే టెస్ట్ గరుడ అంటున్నారు. ఇందులో మహేష్ బాబు నటిస్తాడన్న ప్రచారం ఓవైపు ఉండగా, కాదు ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో పోషిస్తాడని, మోహన్ లాల్ తో ఓ కీలక పాత్ర చేయించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయని మరోవైపు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు ఎన్టీఆర్ కలిసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎందరు బడా హీరోలకైనా స్కోప్ ఉంటుంది. ప్రస్తుతం విజేంద్ర ప్రసాద్ ఈ కథను తీర్చిదిద్దే పనిలో ఉన్నాడట. బాహుబలి స్క్రిప్ట్ ను రాజమౌళి చేతికిచ్చేసి గరుడ యజ్ఞంలో మునిగిపోయారట విజయేంద్రుడు.